అనేది చాలా అదృష్టం. అది మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అని అనుకోవచ్చు. అయితే ఇందులో అవన్నీ ఎప్పుడు మనకి మాట్లాడాలంటే నిజంగా మన నీతి మార్గంలో నడుస్తున్నామా, ధర్మ మార్గంలో నడుస్తున్నామా, మానవత్వంతో ప్రజల పట్ల నడుచుకుంటున్నామా, అబద్ధాలు ఆడకుండా మనం ఈరోజు ముందుకెళ్తున్నామా, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి అదే ధర్మంలో ఉంది. అంటే అంటే మీరు స్త్రీల యొక్క పక్షపాతి అని నేను ఈ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని చెప్పేసి మనకి సంస్కృతంలో ఏదైతే మన సనాతన ధర్మం అంటున్నామో అదే ధర్మంలో ఆచరించాల్సినటువంటి ఒక స్త్రీ గురించి చాలా గొప్పగా వర్ణించినటువంటి